హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఇండస్ట్రీలోకి ఎంతోమంది స్టార్లు వస్తుంటారు, పోతుంటారు. అయితే కొంతమంది పేర్లు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. మరి అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. టాలీవుడ్ లెజెండరీ నటులలో మెగాస్టార్ పేరు ముందు వరుసలో ఉంటుంది. టాలీవుడ్ సినిమా చరిత్రలోనే ఒక సంచలనంగా మెగాస్టార్ పేరు కొన్ని దశాబ్దాలుగా మార్మోగిపోతుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్ అంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం. ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండేది కాదు. ఇప్పటి తరానికి చిరంజీవి యుఫోరియా గురించి పెద్దగా తెలియదు, కానీ దశాబ్దన్నర కాలం కిందకి వెళితే చిరంజీవి అంటే ఒక తుఫాన్ అనే చెప్పాలి. అసలు చిరంజీవి అంటే ఒక బ్రాండ్ అనేలా ముద్రపడిపోయింది. ఘరానా మొగుడు వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరంజీవి ఒక్కో సినిమాకు 1,25,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇండియాలోనే 1,00,00,000 దాటి పారితోషికం అందుకున్న తొలి హీరో చిరంజీవే. అంతటి క్రేజ్ ఉండేది అప్పట్లో మెగాస్టార్కి. ఒక్క టాలీవుడ్లోనే కాదు, ఆల్ ఇండియాలోనూ చిరు పేరు మార్మోగిపోయేది. అప్పట్లోనే బాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్ సంస్థ బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఫ్రంట్ పేజీలో మెగాస్టార్ గురించి వేశారంటే చిరు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్యాన్స్ విషయం అయితే చెప్పాల్సిన పనే లేదు. మామూలుగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ చిరంజీవికి హీరోలు సైతం ఫ్యాన్స్గా ఉంటారు. ఒక్క హీరోలు మాత్రమే కాదు, క్రికెట్లో కూడా చిరంజీవికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ సైతం చిరు ఫ్యానే. రీసెంట్గా ఈ విషయాన్ని తెలుగు క్రికెటర్ ద్వారకా రవితేజ వెల్లడించాడు. తాను అండర్-16, అండర్-19 ఆడే రోజుల్లో కోహ్లీ తను ఒకే రూమ్మేట్స్ అని, టీవీలో చిరంజీవి పాట కనిపిస్తే చాలు కోహ్లీ కాళ్ళు కదిపేవాడని తెలిపాడు. అంతేకాకుండా చిరంజీవి పాటల క్యాసెట్లు పెట్టుకుని మరీ వీరిద్దరూ డ్యాన్సులు చేసేవారట. అలాగే వీరిద్దరికి ఇద్దరు చిరు అంటూ నిక్నేమ్లు పిలుచుకునేవారట. ఇక 6 ఏళ్ల తరువాత కోహ్లీని రీసెంట్గానే కలిసినట్లు రవితేజ వెల్లడించారు. అంతేకాకుండా కోహ్లీ తనను చిరు అంటూ పలకరించి ఎలా ఉన్నావని అడిగారట. ఇక కోహ్లీతో చాలాసేపు మాట్లాడానని రవితేజ తెలిపాడు. అలా చిరుతో కోహ్లీకున్న అభిమానాన్ని రవితేజ బయటపెట్టడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను వైరల్ అయ్యాయి. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. కోహ్లీ సైతం మన మెగాస్టార్ ఫ్యానే అంటూ తెగ షేర్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి యువ డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంబర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్యాంటసీ నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. విజువల్ వండర్గా రూపొందుతున్న విశ్వంబర సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుండగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కాగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాల్సిందే. మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.